హాయ్ అండి, నేను వైజాగ్లో వంట చేస్తున్నాను. మీకు చెప్తాను రండి. ఇది వంకాయలో ఎండ్రాయిలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందని చాలాసార్లు చెప్పాను కదా. అలాగే దీనికి కావాల్సింది వంకాయ, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండ్రాయిలు, అంతే. ఇంకేం లేదు. స్టవ్ వెలిగించుకోవడం అందరికీ వచ్చానుకో, ఇలా వెలిగించి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేస్తేనే మంచిది. తక్కువ వేస్తే ఉడకకుండా చప్పగా కసకసలు ఆడుతుంది. అలా కాకుండా ఆయిల్ కొంచెం వేస్తే ఈగురు బాగా వేగుతుంది అనమాట. నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ మాత్రం మెత్తగా వేగాలి. బ్రౌన్ కలర్ అయ్యే నాకు తెలియదు, నాకు తెలిసినట్టు మెత్తగా వేగాలి. ఆనియన్స్ అయితే ఇలా వేగే చాలు. నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేదు దీనికోసం. దీంట్లోని మనం రైలు వేసుకోవాలి. రైలు కొంచెం నూనెలో వేస్తేనే దీని టేస్ట్ అవుతుంది కాబట్టి రైలు వేస్తాను నేనైతే. వెంటనే టమాటా కూడా వేసేస్తాను అనుకో, దీనికి అసలే కంగారు ఉండదు కదా, దీన్ని కూడా వేసేస్తాను. కరివేపాకు మాత్రం కొంచెం లేట్గా వేస్తాను, ఎందుకంటే కరివేపాకుతోనే ఉంటుంది మధ్య, అది అప్పుడప్పుడు వచ్చినట్టు చేయి. ఈ రెండు మధ్య వరకు మనం మూత పెట్టుకోవాలి. కరివేపాకు ప్రజెంట్ వంకాయతో స్నేహం చేయి. ఇది టమాటా బాగా మధ్య వరకు మనం మూత పెట్టుకోవాలి. టమాటా ఇలా మగ్గింది చాలు, ఎందుకంటే వంకాయతో పాటు అది కూడా మగ్గుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోద్ది. మనం కరివేపాకు ఇందులోనే వేస్తాం. ఇది ఆల్రెడీ ఉప్పేసి నేను కోసి పెట్టుకున్నాను వంకాయలు. ఇంత కష్టపడి వంట వండాక ఏం వండా బాగాలేదంటే చాలు, ఈ కళాయి తీసి ముఖం మీద కొట్టాలి అన్నంత ప్రేమ వస్తుంది నాకైతే. నేను ఎక్కువ ప్రేమ చూపించుకోవాలి ఎవరి మీద అని చెప్పేసి చూపించింది. ఇది ఉంటుంది వంకాయ ఎండ్రాయిల కూర, మటన్ చికెన్ ఏర్పడిపోతుంది. కానీ డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది బాడీకి. స్కిన్ ఎలర్జీలే రావు. చాలామంది త్వరగా వస్తాయి అంటారు కానీ రావు. విటమిన్ మన బాడీలోకి మెడిసిన్ వెళ్ళాకే కదా దాని ప్రభావం ఎక్కువ అవుతుంది. అలాగా ఎండు చేప తినేవాళ్ళు దురదలు రావడం కదా, అది తగ్గుముఖం అవుతుంది. తెలియక తినడం మానేస్తారు దురదలు వస్తాయని. ఇది బాగా మగ్గిపోవాలి. మగ్గాకే మనం బాగా ఈ వేగిన దాంట్లోనే అంతా కూర అంతా ఉడికిపోవాలి. అప్పుడు లాస్ట్లో మనం కారం వేసుకోవాలి అంతే. చాలామంది చిన్న పులుపు వేస్తారు, గోరు పులుపు. నేనైతే వేయను. మరి మొత్తానికి ఎండ్రాయిలు వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ లాగేస్తే కూర అయిపోయినట్టుగా. నేను చేసే కూర మీరు కూడా చేయాలనుకుంటే నేను వేసేటట్టుగా మీరు కూడా ఉప్పులు కారాలు వేసి